డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎక్కడెక్కడికి దారి తీస్తుంది, రైట్ ఫ్రెండ్షిప్ అయితే ఏం జరుగుతుంది, కొద్దిగా రాంగ్ వేలో వెళ్తే ఏం జరుగుతుంది అనేది వారి అనుభవ సారాన్ని ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్గా 30 టైమ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి 31 బుక్స్ని రాసి ఎంతోమంది యువతకు అందించాలన్న తపనతో ఎవ్రీ సండే కూడా ఇప్పటికి కూడా గిన్నీస్ బుక్ సాధించాలనుకున్న వారికి వారు కంపల్సరీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. వారే జయంత్ రెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. ఫ్రెండ్షిప్ సార్, ఎస్, జాన్ జిగిరి దోస్త్ అంటాం మేము. ఎస్. సో ఏంటి సార్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్స్ జనరలీ ఫ్రెండ్షిప్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. దాంట్లో గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉండాలి. మదరు అండ్ చిల్డ్రన్తో ఫ్రెండ్షిపే ఉండాలి. ఫాదరు చిల్డ్రన్తో ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఆ ఫ్రెండ్ ఉంటే నా ఫ్రెండ్షిప్తోనే ఆ రిలేషన్ అనేది చాలా మంచి హై లెవెల్ పెరుగుతుంది. ఒక బాసు ఒక వర్కర్, ఎవరు వర్కింగ్ మేనేజర్ ఉండని కింద ఉన్న వర్కర్స్గా ఓ ఫ్రెండ్షిప్ ట్రీట్ చేయాలి. అక్కడ ఈగోస్ ఇక్కడ ఉండదు. నేను బాస్ అంటే అక్కడ ఏదైతే పేరెంట్ ఉన్నా ఆమె పేరెంట్ నేను చెప్పినట్టు నాలుగు కట్ట తీసుకుని కొడతా, లేకపోతే తిడతా, అది చేస్తాను, ఇటు ఉంటా ఎనీ బాస్ ఓవర్ ఇట్. ఆ ఫ్రెండ్షిప్ లేనందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఎనీవేర్. సో కొలీగ్సే ఉండొచ్చు, స్కూల్లో చదవండి, కాలేజ్ చదవండి, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఒక బాండ్. దాంట్లో మళ్ళీ గుడ్ అండ్ బ్యాడ్ కూడా ఉన్నాయి. సో అందుకోసం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏ సర్కిల్ తిరుగుతున్నాడు ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇట్ లీడ్స్ టు ఏ ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అనేది ఫ్రెండ్షిప్తోనే వస్తాయి. ఒక బ్రదర్హుడ్ అన్నాడు సార్. బ్రదర్హుడ్ అంటే ఏంది? నథింగ్ బట్ ఏదైనా సరే కంట్రీతో ట్యాప్ చేయాలన్నా కూడా ఒక ఫ్రెండ్షిప్తో దాన్ని వెళ్తారు వాళ్ళు. ఒక కంట్రీతో మనం ఏది సప్లై చేయాలన్నా, ఏది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఏ ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్ అయితే నోన్ కంట్రీ అన్నోన్ కంట్రీ అనుకో వాడు సస్పీషియస్ ఉంటారు వీళ్ళు. సో ఈ ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఏర్పడాలి. ఫస్ట్ ఎఫర్ట్స్ ఫ్రెండ్షిప్ ఏంటంటే అండర్స్టాండింగ్ స్టార్ట్ అయితే వ్యక్తి మధ్యన, కుటుంబాల్లో మధ్యన, ఆఫీసులో, ప్లస్ దేశాలకు మధ్యన, రాష్ట్రాలకు మధ్యన ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. మెయిన్ ఫ్రెండ్షిప్ లీడ్స్ టు బ్రదర్హుడ్. వండర్ఫుల్ గా చెప్పారు సార్. సార్ అందరు ఇప్పుడు అబ్బాయిల మధ్యన ఫ్రెండ్షిప్, అమ్మాయిల మధ్యన ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తారు. అమ్మాయికి అబ్బాయికి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంటే కొద్దిగా ఇప్పటికి కూడా ఏదో డిఫరెంట్ కనబడుతుంది అంటారు. 50 to 70% దాకా ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు ఓకే అది ఇక ప్రేమ మారుతుంది. దాని తర్వాత లీడ్స్ టు మళ్ళీ కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ ఎప్పుడు ఇవి ఇట్లా జరుగుతుంది అనేసి ఫ్రెండ్షిప్ డీప్గా వెళ్ళిపోతుంది, హై లెవెల్ ఫ్రెండ్షిప్ అయిపోయింది అనేసి అక్కడ కొంచెము డిఫరెన్సెస్ అవుతున్నాయి. సో అందుకోసము ఒక లిమిట్ వరకు దే ఆర్ వెరీ గుడ్. అంటే బియాండ్ దట్ అగైన్ మళ్ళీ అది లీడ్స్ టు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ యాజ్ లాంగ్ యాజ్ ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్, లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఉండొచ్చు. బాయ్ గర్ల్ ఉండొచ్చు, బాయ్ ఉండొచ్చు, గర్ల్ ఉండొచ్చు, లైఫ్ లాంగ్ ఉండొచ్చు. ఒక అండర్స్టాండింగ్ బ్రాడ్ వే థింక్ చేయడానికి, ఒక సొంతంగా ఆలోచన పెట్టి ఓకే ఐ వాంట్ ఓన్ హర్ అని, ఓన్ అంటే ఆమె సొంతం చేసుకోవాలి ఎలాగా నేను అని ఆ మైండ్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. ఆ ఫ్రెండ్షిప్ నుంచి ఇఫ్ యూఆర్ ట్రాన్స్ఫర్ టు ఏ డిఫరెంట్ లెవెల్గా దెన్ స్టార్ట్ అయితే అవి స్టార్ట్ అయితే అంటే నీ ఎంబడి పెద్ద ఫ్యామిలీ బియాండ్ కాదు, నువ్వు ఒకటే కదా డిసిజన్ చేసేది. సో ఆమె సైడ్ కూడా డిసిజన్ చేయడానికి పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. సో ఇవన్నీ కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ బ్రాడర్ వే ఆఫ్ థింకింగ్ బట్టి చాలా అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పుట్ అక్రాస్ ఇట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే అదర్ ఆప్షన్ కదా అనుకో, దెన్ అగైన్ ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ లెవెల్ పోతుంది. అంటే ఫ్రెండ్షిప్ నుండే లవ్, ఫ్రెండ్షిప్ నుండే రిలేషన్షిప్, ఇట్లా కొంతమంది దాన్ని వేరేలా తీసుకెళ్లడం వల్లనే అమ్మాయి అబ్బాయి మధ్యన, జెంట్ ఉమెన్ మధ్యన ఫ్రెండ్షిప్ అంటే ఇంకోలాగా అర్థం చేసుకుంటా అని అంటారు మీరు. ఇప్పుడు పోతుంది అది పోవద్దు అని, అంత పోతే వరకు అంటే ఫ్రెండ్షిపే ఎంతవరకే. దట్ ఇస్ వాట్ మంచి రిలేషన్. అది చాలా లైఫ్ లాంగ్ సపోర్టింగ్ అనమాట. ఎనీ టైమ్ ఎనీ 24 hours ఎనీ టైమ్ ఏ రిక్వైర్ అనుకో, ఏ రిక్వైర్మెంట్ అన్నా కూడా ఫ్రెండ్షిప్ అంటే సపోర్టింగ్ ఈచ్ అదర్. అది బియాండ్ దట్ పోయింది అనుకోండి, అది లవ్ అఫేర్లు ఇవన్నీ మన డిఫరెంట్ కేటగిరీ అవుతాయి. ఈనాటికి రావు ఫ్రెండ్షిప్ రావాయి. లవ్ వేరు, రిలేషన్షిప్ వేరు, మ్యారేజ్ వేరు, అన్నిటికీ అతీతమైంది ఫ్రెండ్షిప్. ఒకటి అయింది, ఇవి లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి కానీ అయిన తర్వాత మన ఫ్రెండ్ గానే ఉండాలి మంచిగా. అది అయ్యే వరకు ఫ్రెండ్సే.
ఒక్కసారి లవ్ తో ఓకేనే, మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ ఉండట్లా. మళ్ళీ ఉండలేదు, అదే కదా వచ్చింది కదా. అంటే ఈగో స్టార్ట్ అయితే నీ అర్నింగ్ ఏంటి, నీదేంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ ఫిజియాలజికలీ, మెంటలీ, ఆల్ సైకలాజికలీ అన్ని డిఫరెన్సెస్ స్టార్టెడ్ కంపారిజన్ సార్. అప్పుడు బాగానే ఉంటాయి కదా, ఇప్పుడు ఏంటి, అప్పుడు కేర్ తీసుకొని ఇప్పుడు తీసుకోవట్లా, ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అందుకు అక్కడ ఫ్రెండ్షిప్ అండ్ ఆ బేస్ ని పెట్టుకొని స్ట్రాంగ్ గా పెట్టుకుని అనుకోండి, దెన్ నథింగ్ హ్యాపెండ్. ఈక్వల్ పవర్స్ వాళ్ళకి, ఎవ్రీ ఫ్రెండ్ హ్యావ్స్ ఈక్వల్ పవర్స్. ఈక్వల్ పవర్స్ అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఈయన 90% అండర్స్టాండింగ్, 10% అండర్స్టాండింగ్ అట్లా ఉండదు. ఫ్రెండ్షిప్ రైట్ వేలో ఉండాలంటే యువత విద్యార్థులు, అసలు యువత విద్యార్థులకు ఫ్యామిలీ కన్నా, ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఫ్రెండ్స్ అంటే ఎనలేని అటెన్షన్. అవును కదా సార్. మరి ఆ ఫ్రెండ్స్ రైట్ వేలో ఉండాలంటే ఏం చేయాలంటారు? రైట్ వే అంటే ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ని, వాడు ఇంటెలిజెంట్ మంచి చదువుతున్నాడు అనుకోండి, ఫ్రెండ్షిప్ అయింది, వాడు చదువుతలేడు, వాడికి కోఆర్డినేట్ చేసుకుంటే ఇద్దరు ఏకన్నా. సో అదే ఇప్పుడు బ్యాడ్గా తీసుకోండి, బ్యాడ్గా అంటే వాడు సిగరెట్ అలవాటు ఉంది, ఇంకా డ్రింక్ అలవాటు ఉంది, పబ్ అలవాటు ఉంది అనుకో, మెల్లిగా వీడిని ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఆ బ్యాడ్ సర్కిల్ అనమాట. అది కొంతమంది ఏంటంటే అటాచ్ కారు, ఓ లోటస్ లీఫ్ లాగా ఉంటారు వాళ్ళు. వాటర్ బట్ అది అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఈ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఆల్ బ్యాడ్ అయిపోతాయి. లాస్ట్ వచ్చే వరకు లీడ్స్ టు హై ఫ్రెండ్షిప్ లేని టూర్ పోతారు, ఎక్కడో అవుట్స్కట్ పోతారు, ఎంత స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎందుకు? బికాస్ దే ఓ జాయ్ అనమాట. ఆ స్పీడ్ స్కిల్, ఆ కిల్ అదే అది అండర్స్టాండింగ్ ఉండాలి ఆడ. ఎందుకంటే మనము ఇవన్నీ ప్రికాషన్ చూసుకోవాలి. కన్నా ఈ వెహికల్ ట్రావెలింగ్ అయినా సరే, ఎక్కడ పోయినా కూడా అండర్స్టాండింగ్లో ఉండాలి, అట్మాస్ఫియర్లో. సార్ ఫ్రెండ్షిప్కి ఫ్రీడమ్కి ఏంటి సార్ డిఫరెన్స్ అంట? ఫ్రెండ్షిప్ లో ఓవర్ ఫ్రీడమ్ ఉంటుందా? లేదు, ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ అయితే ఉండాలి ఇద్దరికి. మీరు అన్నారు స్పీడ్ డ్రైవింగ్, ఫ్రీడమ్ కోరుకోండి. నో ఫ్రీడమ్ అంటే ఆ ఓవర్గా ఫ్రీడమ్ ఉండదు. అంటే ఒక లిమిట్ వరకు వేసి యు ఆర్ అలౌడ్ ఈ స్పీడ్ వరకు. చూస్తే ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్ సర్కిల్లో. మొన్న నలుగురు డాక్టర్స్ ఎవరు చదువుతున్నారు, ఏదో ఫంక్షన్ పోతున్నారు, నాటి వచ్చేసారు, ఎక్కడ గుద్దేశారు, వాళ్ళు నలుగురు చనిపోయారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు? మన పేపర్లో, టీవీలో ఎందుకు వింటున్నాం తెలుసా? మనం ఆ ఫ్రెండ్ సర్కిల్లో డ్రింకర్స్ని, స్మోకర్స్ని, డ్రగ్ అడిక్ట్ని ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూడాలి. పేరెంట్స్ అయినా కూడా షుడ్ అలౌడ్. ఏ ఫ్రెండ్ అయినా, ఏ సర్కిల్, ఎక్కడికి పోతారు, ఏ ఫంక్షన్ పోతారు, ఎప్పుడు డ్రైవింగ్, నైట్ డ్రైవింగా, డే టైమా, ఒక డ్రైవర్ ఇచ్చి పంపిద్దామా అంటే అది అలా చూసుకొని చేయాలి. వద్దు అని అంటారు, ఇక మేము పోతాం అనొచ్చు, ఎందుకు అని చెప్పకుండా వద్దు అంటారు. అక్కడ మానిటర్ కావాలి. ఎందుకంటే జాయ్గా స్పీకర్ పెట్టుకోవాలి, ఓకే అన్ని జాయ్ ఉండొచ్చు. ఆ లిమిట్ ఉంటుంది. బియాండ్ దట్ పోయింది అనుకోండి, ఓవర్ ఫ్రీడమ్ చేసి అనుకోండి, ఓకే నాన్న అన్ని తెలుసు, పిల్లలకి మనకు ఇప్పుడు చెప్పే అవసరం లేదు, డిగ్రీ అయిన అంతా పేరెంట్స్కి ఏమంటే వదిలేస్తున్నారు. అరే వాళ్ళకి డిగ్రీ చేస్తున్నావు, అన్ని తెలిసినా అన్ని తెలిసినా అన్ని కంట్రోల్ తెలిసినా ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు వాడు. అరే నువ్వు నా కోసం ఏమన్నా చేయవారా, నా కోసం ఒకసారి తీసుకోవా, నాతో ఉండాలంటే తీసుకోవాలా, అక్కడ బిగిన్ అవుతుంది. అదొక్కటే ఆ ఫ్రెండ్షిప్ పేరుతో రాంగ్ వేలో ఉండొద్దు. ఎవరి బౌండరీలో వాళ్ళు ఉంటూనే సపోర్టర్స్ గా ఉండాలి అంటారు. అంతే సింపుల్. లిమిట్ వరకే. తాగినా కూడా ఎక్దమ్ ఓవర్గా తాగేసి పడిపడి తాగినట్టు తాగితే సరిపోతాయి, ఇక పోతారు, ఎగిరిపోతారు. డ్రైవింగ్ ఉంటే ఒకలాగా, డ్రైవింగ్ లేకుంటే ఇంకోలాగా. సింపుల్. ఇవన్నీ ప్రికాషన్ తీసుకోకపోతే ద ఫ్రెండ్షిప్ ఇది జాయస్ అంతా ఓవర్ జాయస్ ఇస్ వెరీ డేంజరస్ టు ద. ఏదైనా ఎక్స్ట్రీమ్ మంచిది కాదు. ఎక్స్ట్రీమ్ అన్ని ఎక్స్ట్రీమ్ అవుతాయి ఈ ఫ్రెండ్షిప్. అంటే అదే ఏం కాదురా, చలో మనం తొందర వెళ్ళాలి, ఇది అనేదండి. సి గోయింగ్ టు ద మూవీ, గోయింగ్ టు ద పార్క్, గోయింగ్ టు అరి అని సైట్ సీయింగ్ పోను నాకు వెరీ గుడ్, వీళ్ళు ఎంజాయ్, పేరెంట్స్ పిల్లలు పంపిస్తారు బట్ ఒక లిమిట్ వరకే. ఎక్కడ ఉన్నారు, ఏ ఫ్రెండ్స్ నెగిటివ్ ఉన్నారు అలా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, కొంచెం పేరెంట్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ చూడాలి. అది ఎటువంటి రకమైన పేరెంట్స్ ఉండి అనేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా తెలుసుకుంటే ఐ థింక్ యూ క్యాన్ సెండ్ దెమ్. బాయ్ ఉండాలి, గర్ల్ ఉండాలి, ఈ సర్కిల్ కొంచెం మానిటర్ చేయాలి పేరెంట్స్ తిరిగి. లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ అనేది సో మెనీ థింగ్స్, ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, రేప్స్ కూడా అయిపోతున్నాయి. సో యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్లీ. దీని ఇప్పుడు ఫ్రెండ్షిప్ మీద సినిమా కూడా ఉంది కదా సార్, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో చెప్తావని. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో చూస్తే నువ్వు ఎలాంటి దాంట్లో ఉన్నావో, నువ్వు రేపు ఏం కాబోతున్నావో తెలుస్తుంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు సంబంధం చూడాలని అనుకుంటే మా చుట్టాల్లో ఏం చేస్తుంది తెలుసా, అమెరికాలో ఉన్నాను, వన్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు ఉన్నారని తెలుసుకుంటున్నారు, సంబంధం తెలుసుకుంటే తెలుసు, ఆ అబ్బాయి గురించి తెలుసుకుంటారు, డైరెక్ట్ తెలుసుకోకుండా యూఆర్ ఓన్ సన్ ఫ్రెండ్స్తోనే తెలుస్తున్నాయి అన్ని. ఇంకోటి సార్, ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియా కానీ ఎలాంటివి షేర్ చేస్తున్నాం, ఎలాంటివి చూస్తున్నాం,
అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ యాటిట్యూడ్ అర్థమవుతుంది. అప్పటికే డిలీట్ చేసి పడేస్తారు ఇక. ఓ ఇటు ఫ్రెండ్ ఇటు ఉంటున్నాగా డిలీట్ చేస్తారు. అది సోషల్ మీడియాలో అయితే మంచిగా ఉంది, ఏంటంటే డిలీట్ చేసి కంట్రోల్ ఉంది. ఇక్కడ ఈ రిలేషన్స్లో కంట్రోల్ లేదు. అందుకోసం మనం వెరీ పేరెంట్స్ కొంచెం డ్యూటీ చేయాలి. బ్రదర్స్ ఓవర్ సిస్టర్స్ ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. మానిటరింగ్ ఇస్ ఆల్వేస్. ఒక్కసారి ఏదైనా జరిగినప్పుడు వెంటనే వాళ్ళకు కరెక్షన్ చేయాలి, ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుసు కదా అని వదలకూడదు. లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా కూడా ఇది జరుగుతున్నా చూసినా ఏదైనా ఎగ్జాంపుల్ చేయాలి. లెట్ దెమ్ హియర్ ద న్యూస్. ప్రపంచానికి ఏం జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే కొన్ని స్టోరీస్ చెప్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ జరిగినాయి అన్నప్పుడు దాని మీద వీరికి కూడా తెలివి వస్తుంది. చెప్తేనే తెలిసేది. ఇప్పుడు ఏ కథ రామాయణం అంటే రామాయణం ఏం తెలుస్తుంది, చెప్పిన షో అది రాముడు ఎవరు, సీత ఎవరు, ఏంటి, ఇవన్నీ చెప్తూనే తెలుస్తుంది. ఇప్పుడు హిస్టరీ తెలవాలన్నా, మనకు మైథాలజికలీ ఏ రిలీజన్ గురించి తెలవాలన్నా కూడా మనం చెప్తే కదా. వినాయకుడు గురించి చెప్పాలి, అరే ఈ స్టోరీ ఇది, అప్పుడే మొక్కుతాడు కదా వాడు. అంటే మనకి ఏదైనా సరే ఒక ఫ్రెండ్ గురించి వీళ్ళ ఎక్స్పీరియన్స్, పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో ఒక టైంలో ఉండే. ఇప్పుడు నవ్వు అడ్వాన్స్ లెవెల్ అయిపోయింది. ఏకైనా 80% మీరు 70 to 80% ఫ్రెండ్స్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ థింకింగ్. దే లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. ఇక లావిష్ స్పెండ్ చేసుడు, లావిష్ అంటే మనకు తెలియదు వాల్యూ దానికి. సో ఇంకోటి, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే పర్వాలేదులే అమ్మాయిలే కదా అనుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా కాన్సిక్వెన్సెస్ జరుగుతున్నాయా? అక్కడ జరుగుతున్నాయి. అమ్మాయిలతో కూడా వాళ్ళు ఫ్రెండ్స్ కలుపుతారు, ఫ్రెండ్స్ కలుపుతారు, అది అటాచ్మెంట్ అయిపోతాయి అక్కడ. ఇక ఆ బాయ్ ఫ్రెండ్ని ఈ బాయ్ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ వీళ్ళు కల్పించుడు, అది వాళ్ళు కూడా కరెక్ట్ సర్కిల్ ఉంటే కరెక్టే ఉంటుంది. కానీ కొంచెం నెగిటివ్ వరకు ఇవి తెలియదు కదా. అంటే ఎవరికి వారే పర్సనల్ గా సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉండాలి. నీకు చుట్టూ ఫ్రెండ్స్ ఎంతమంది ఎలా ఉన్నా, నీ ఫ్యామిలీ కల్చర్, నువ్వు నేర్చుకున్న విషయాల్ని కొన్ని ఫ్రెండ్షిప్ లో కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి. అన్ని జరుగుతున్నాయి కదా, ఎన్ని జరుగుతున్నాయి. మనకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటే ఏ ఫ్రెండ్స్ అయినా, ఎంతటి గొప్ప ఫ్రెండ్స్ అయినా హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు, ఇప్పుడు సార్ ఎవరు ఎవరిని చెడగొట్టారు, లోపల మనకుంటే తప్ప. అంతే కదా సార్. తనకు ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ సార్, నాకు ఎక్కడో తీసుకోవాలని ఉంటది, మీరు ఎప్పుడు అంటారా అని చూస్తారు. నాకు తీసుకోవాలని లేదనుకోండి, మీరు 100 సార్లు నేను తీసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ సార్. ఇది నా లైఫ్ లో కూడా జరిగింది. నా ఫ్రెండ్ సర్కిల్లో ఏది ఉన్నా ఇదొక్కటి నాతో ఫోర్స్ చేయొద్దు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. పద, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈటింగ్ డెలిషియస్ ఫుడ్. నేను నీకు తినిపిస్తా. అలాగే చేయాలి. అది ఆ ఐడెంటిటీ మన రావాలి, అది ఆ పట్టుదల రావాలి, ఆ జీల్ ఉండాలి. ఆ జీల్ ఉంటే మనం కంట్రోల్ అయినా. నీకు అది ప్యాషన్, ఇంట్రెస్ట్, హ్యాపీనెస్ అయితే యూ టేక్ ఇట్. ఐ డోంట్ అబ్జెక్ట్ యూ, డోంట్ ఫోర్స్ మీ. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు బౌండరీ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, తిరిగే పబ్లో తిరిగేటప్పుడు అలవాటు అనుకో, మెల్లగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళతో కల్పిస్తుంది. సార్ మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి సార్. పిల్లలు బయట ఫ్రెండ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు అంటే ఇంట్లో పేరెంట్స్ ఇవ్వాల్సినంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మెయిన్ రీజన్ మానిటరింగ్ చేయాలి. వీఆర్ ఓన్లీ మానిటరింగ్ యూ, వీఆర్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. మేము ఇంత అతి ప్రేమగా మేము చూస్తున్నాము, మేము జాగ్రత్త చూడాలి, నువ్వు మంచి దారిలో పడాలనే చూస్తున్నాము. దెర్ ఇస్ నో అదర్ ప్రికాషన్ మెజర్స్, ఇంకేం లేదని చెప్పాలి. వాళ్ళు చెప్తారు కూడా, యువర్ ఆల్ స్పైయింగ్ మీ, అంత అది ఇది అని చూస్తున్నారు, అన్ని అంటారు. అన్నిటికీ నీ కోసమే అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. వాడు ఎన్ని చెప్పినా, ఆమె ఎన్ని చెప్పినా కూడా వీఆర్ ఓన్లీ మానిటరింగ్. ఇన్సిడెంట్ చూసిన తర్వాత నో పేరెంట్స్ ఉన్న భయాలు ఇవి నాన్న అని చెప్పాలి. సో ఇది డేంజరస్ కాన్సిక్వెన్సెస్ చెప్పారు. పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటివి ఫ్రెండ్షిప్ వల్ల? పాజిటివ్ అంటే పాజిటివ్ వాళ్ళతో అటాచ్మెంట్ చేస్తే బెటర్ అండి. కొన్ని నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి మనం ఏంటంటే మన లోపల యువర్ సెల్ఫ్ కాన్షియస్ ఏమంటుంది, యూనో అప్గ్రేడింగ్ అవుతున్నావా అంటే డిగ్రేడ్ అవుతున్నావా. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్తోని ఈ లిక్కరు, ఈ డ్రగ్స్, ఇంకేదైనా అలవాట్లు చేసుకుంటే మరి లో అవుతుంటావా హై అవుతుంటావా ఒకటే ఆలోచించుకోవాలి. అందుకోసం మనము ఆల్వేస్ థింక్ పాజిటివ్ ఆలోచించాలి. ఎప్పుడు వాడు నెగిటివ్ ఉన్నా కూడా మనమే పాజిటివ్గా మన టెరిటరీలో మనం ఉండాలి. యూ డోంట్ అటాచ్ విత్ దిస్ పీపుల్. ఇలాగ వీళ్ళతో అటాచ్మెంట్ చేసిన అనుకోండి, తనకున్న అలవాట్లు అలా ఉంచేసి తనలోని ప్లస్ పాయింట్ ని చెప్పాలి. మీకు ఎక్కడ సపోర్ట్ కావాలో తీసుకో,
అంతే. పర్సనల్ అలవాట్లోకి మీరు ఎంటర్ అవ్వద్దు. వాళ్ళు నీ కాన్షియస్లో వచ్చింది అనుకోండి, నీ యూనో ట్రాన్స్లో వచ్చాను అనుకోండి, వెళ్ళనుకోండి గుడ్ బౌండింగ్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఫర్ ఏ గుడ్ ఫ్రెండ్షిప్. ఇకనా ఈ నీడ్లో యూనో ఎప్పుడైనా ఏ అవసరానికి వచ్చినా కూడా ఫ్రెండ్సే మెయిన్ ఇంపార్టెంట్. దే విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ హెల్పింగ్ అనమాట. సైకలాజికల్ వీక్ అయినా కూడా, ఫెయిల్ అయినా పాస్ అయినా, కొన్ని దాంట్లో కొంచెం ఫెయిల్ అయినా కూడా ఏంటి వాళ్ళు కొన్ని ఫ్రెండ్స్ నెగిటివ్ వరకు వీళ్ళు దే విల్ కమ్ టు సొసైటీలు కూడా అయినాయి. చాలా ఇంటర్మీడియట్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది అయినాయి ఓ ఫ్రెండ్స్ ఇట్లా నెగిటివ్ అని కూడా ఫెయిల్ అయినా అనేసి. సో అట్లా నెగిటివ్ ఫ్రెండ్స్ డ్యామేజ్ కూడా చేస్తుంది. పాజిటివ్ లేదురా నువ్వు కష్టపడితే అయిపోతుంది ఏముంది ఒకటే ద్వారా ఎంకరేజ్ అయ్యి ఎదిగిన వాళ్ళు. ఎస్, పేరెంట్స్ మధ్యలో రాలేదు. ఇక్కడ ఫ్రెండ్స్తోనే అయినాయి అన్ని ఇన్సిడెంట్స్. రీసెంట్లీ స్టోరీలో 10th క్లాస్ 12th క్లాస్ డిగ్రీలో ఎంతోమంది ఈవెన్ ఇంజనీరింగ్ మెడిసిన్ దొరకలేదనేసి ఇవన్నీ ఫ్రెండ్స్ సర్కిల్లో మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉందంటే దెన్ దే విల్ ఎంకరేజ్ ఇట్. చదువుతూ నాతో పాటు దా అని చెప్పి కూర్చోబెట్టి ఫ్రెండ్స్ ద్వారా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతే సింపుల్ కదా. ఇప్పుడు మీరు థామస్ ఎడిసన్ తీసుకోండి, మదర్గా ఫ్రెండ్గానే చేసింది. ఏనా వాడిని మొత్తం స్కూల్ నుంచి థ్రోన్ అవుట్ అని చెప్పి రాశారు లెటర్లో. వాళ్ళ మదర్ చదివిన తర్వాత లేదు పెద్ద స్కూల్ చదవాలని, పెద్ద స్కూల్ వేయాలని వాడు అడుగుతుంటే చెప్పాడు. సో అలాగనే సో ఇది యాజ్ ఏ ఫ్రెండ్గానే మనము నెగిటివ్గా పోవాలంటే ఇక నెగిటివ్ పోతుంది. సరే, ఇప్పుడు పిల్లల్ని పేరెంట్స్ పిల్లల మీద ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళు ఏంటో బయటికి వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అయ్యే విద్యార్థులు, యువత పేరెంట్స్కి కన్వీనియన్సింగ్గా చెప్పాలంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో ఏంటో ఎలా వాళ్ళను పేరెంట్స్కి ఎలాంటి అగ్రిమెంట్ ఇవ్వాలి, ఒప్పందం ఇవ్వాలి. అంటే డిన్నర్ అన్న అట్లీస్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ టైం దొరకదు అనుకో, లంచ్ టైం దొరకదు, డిన్నర్ టైంలో నన్ను షేడ్తో కూర్చొని తినాలి, తినుకుంటా క్వశ్చన్స్ చేయాలి. వాడు చెప్తాడు, షేర్ చేస్తాడు ఏమైనా నీ స్కూల్ ఏం ఇన్సిడెంట్స్ అయినాయి, ఎవరు హూ ఆర్ ఫ్రెండ్స్ యు ఆర్ వెరీ క్లోజ్, ఎలాగ అలవాటు ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తారు. ఈ ఇంట్రాక్షన్ చేస్తే చాలా వైడర్ పార్ట్గా పేరెంట్స్ కూడా అర్థమైపోతావు. ఓకే ఈ ఫ్రెండ్స్తో చేరిన ఒకసారి పిలువనన్నా, ఒకసారి ఇన్వైట్ టు హౌస్ అని ఫ్రెండ్స్ ని ఇంటికి సో వీళ్ళు అక్కడ గమనించవచ్చు. సో ఇది ఏంటంటే దీంట్లో అబ్జర్వేషన్ చేసి వాళ్ళు పేరెంట్స్ పిల్లలు తెలియకుండా కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా ఉండవు వాళ్ళ గురించి అడుగుడు, క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, దాంట్లో గుర్తుపట్టిస్తారు పేరెంట్స్. సో ఆ ఫ్రెండ్స్ని గుడ్ ఫ్రెండ్ అన్న యూ కీప్ ఇట్ రిలేషన్ విత్ హిమ్ లాంగ్ టైం. అంటే పేరెంట్స్ కొంతమంది మీ ఫ్రెండ్స్ ఇంటికి రావద్దు రానియద్దు అని ముందే చెప్పొద్దు, రానివ్వాలి. వస్తే పిల్లవాడికి ఎవరెవరో క్లోజో వాళ్ళ గురించి మనకు అర్థమైంది వాళ్ళకి చెప్పగలుగుతాం ఈజీగా. 100% వాళ్ళకి తెలుస్తుంది కదా, అలౌ చేయాలి ఇంటికి. చిన్నప్పుడు ఉంటారు లేదు సార్, చిన్నప్పుడు బర్త్డే ఉంటే పిలుస్తాం. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, చిన్నప్పుడు బర్త్డే ఉంటే అబ్బాయిలు అమ్మాయిలని పిలువమంటాం. అమ్మాయి పెద్దగా అయింది, డిగ్రీయో పీజీ చదువుతుంది, అప్పుడు నా ఫ్రెండ్స్ ని పిలవాలి అంటే బయటకు పోయి చేసుకోవాలి, ఇంట్లో కుదరదు అంటాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిలిపియాలి ఇంటికి కూడా. పేరెంట్స్ పిలిస్తే బాగుంటది, లేకపోతే కూడా పేరెంట్స్ కూడా హోటల్ పిలిచిన అక్కడికి వెళ్ళినా పేరెంట్స్ కూడా పిలిస్తే బెటర్ నాన్న నేను కూడా క్యాన్ కమ్ అని అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు బెటర్. కొంతమంది పిల్లలు పేరెంట్స్ ని వద్దంటారు, మీరు బర్త్డే పార్టీకి నేను వస్తా వద్దన్నారంటే అప్పుడు కొద్దిగా మనం చూడాలి, మనం చూసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానిటరింగ్ చేయాలి, లేకపోతే మానిటరింగ్ చేయాలి. అంటే సార్ పిల్లలు పేరెంట్స్ ని కూడా రమ్మని చెప్పాలంటే ఈ పేరెంట్స్ అంత ఫ్రెండ్లీనెస్ ఉండాలి పిల్లలతో. అరే నీ దగ్గర నాకేంటి సీక్రెట్ మమ్మీ, నీ దగ్గర నాకేంటి సీక్రెట్ డాడీ అని చెప్పాలి. సార్ మనం ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను తెలుసా సార్, మనం డిజైన్ చేసినప్పుడు మీ పిల్లలు మా మమ్మీ డాడీయే నా బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తే యు ఆర్ సక్సెస్ఫుల్ పేరెంట్. అంతే సింపుల్. మీ పేరు లేదనుకోండి యూ నీడ్ టు థింక్. ఏమంటారు సార్, పిల్లలు చిన్నప్పుడు చెప్తారు సార్, పెద్దగా అయినాక చెప్పగలగాలి. అదే కదా, ఆ స్పేస్ పేరెంట్స్ ఇస్తున్నారా? చాలా మంది పేరెంట్స్ కూడా స్పేస్ తీసుకోవాలని చూస్తారు సార్. ఎల్డర్లీ అయినామని చెప్పి పీజీ అయిన తర్వాత ఎందుకు స్పేస్ ఇవ్వరు పిల్లలు? మీరు గమనిస్తున్నారు చాలా అవును, వాళ్ళ సర్కిల్ కొంచెం నెగిటివ్ పాజిటివ్ ఉంటారు కదా, ఆ బిహేవియర్ మేబీ నేచర్ ఏమో పేరెంట్స్కి బాగుండదేమో అనేసి అనుకుంటారు. అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటారా వాళ్ళ మీద కొంచెం. అందుకోసం పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళే ఎలాగైనా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్, లెట్ దెమ్ వ్యూ దట్ వన్ యూనో. అది కొంచెం మనం మానిటర్ చేయాలి. అది మోర్ పేరెంట్స్ హ్యాస్ టు పార్టిసిపేషన్ బెటర్. అది వితౌట్ పార్టిసిపేషన్ అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు.
సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వీడియోలను తీసాను చూపించారా లేదు, ఫోటోగ్రాఫ్స్ కొన్ని షార్ట్స్ తీస్తారు, కొన్ని చూపించారు కానీ. సో ఈ కొన్ని ఇంట్రాక్షన్ చేయాలి. ఓ హౌ వాజ్ ద బర్త్డే, సపోజ్ వచ్చిన తర్వాత నన్ను అట్లీస్ట్ ఎలా ఉందన్న, ఎలా బర్త్డే పార్టీ అయింది, ఎంతమంది వచ్చారు, కూరలు వచ్చారు అంటే మానిటర్ చేయాలి. వచ్చారా పోయారా, వాళ్ళు ఏదో వాళ్ళు పడుకుంటారు, వీళ్ళు వచ్చేసి ఏదో పడుకుంటారు లేట్గా, అలా జరగద్దు. అది ఏదో ఇంట్రాక్షన్ కావాలి. ప్రతి కాలేజ్ డే పోతే, ప్రతి పిక్చర్ పోయినా, ప్రతి సైట్ సీయింగ్ పోయినా, ప్రతి బర్త్డే అకేషన్స్ పోయినా, ఒక మ్యారేజ్ అకేషన్ పోయినా, సీ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ దే షుడ్ ఆన్సర్ ఇట్. అంటే ఆల్వేస్ ఇంటరాక్షన్ ఉండాలి. అంటే పిల్లలకి ఉండాలి. అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా ఐఎమ్ ఆన్సరబుల్ టు మై పేరెంట్స్. మా పేరెంట్స్ దగ్గర నేను ఓపెన్ గా ఉండాలి. అవును, నా ఎమోషన్స్ ని చెప్పగలగాలి. అంటే ఎట్ ద సేమ్ టైం పేరెంట్ కూడా పిల్లలు చెప్పేంత స్పేస్ ఇవ్వాలి. కరెక్ట్. నేను మా ఫ్రెండ్స్ తో ఉన్నాను, అందులో బాయ్స్ కూడా ఉన్నారు, ఇలా జరిగింది మమ్మీ, అందరం డాన్స్ చేసాం, మ్యూజిక్ పెట్టుకున్నాం అంటే అబ్బాయిలతో డాన్స్ ఏంటి అనే కంట్రోల్ అయితే కష్టం. నో పేరెంట్స్ తప్పదు. అంటే పేరెంట్స్ ఎందుకు అంత ఓపెన్ మైండ్ ఉండలేకపోతాను అంటారు సార్? బ్రాడర్ వే ఒక ట్రెడిషనల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే మోడర్న్ పేరెంట్స్ అయితే ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ లేదు, దే ఆర్ యాక్సెప్టింగ్ చేస్తున్నారు. అదే సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ లేకపోతే అగేన్స్ట్ పోతారు ఒకరోజు. మీరు అన్నట్టు నిజం సార్. ఒక అమ్మాయికి ఇంట్లో బ్రదరు తమ్ముడో ఉంటే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటే తెలుస్తుంది ఎలా ఉండాలో. అక్క చెల్లి ఉంటే తెలుస్తుంది ఎవరికి. కానీ అలా ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నేర్చుకుంటారు కదా మనకు తెలియకుండా. సరే, ఇదంతా కూడా హైలీ ఎవాల్వ్డ్ రిచ్ కల్చర్లో జరిగేది, మనకు అవసరం లేదు, వదిలేద్దాం. కింద ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఏం జరగట్లేదు. ఈ మధ్యలో ఉన్న దగ్గర ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. అవే కదా మొత్తం టోటల్ జరిగే హైలీ రిచ్ దగ్గర లేదు, ప్రపంచంలో వరల్డ్ లో జరిగే ఇవే ఇన్సిడెంట్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర జరుగుతాయి. వీటన్నిటికీ అసలు యువత విద్యార్థులు ఎలా ఉండాలి? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏం ఆలోచన ఉండాలి? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. వాట్ ఈస్ దేర్ అంబిషన్? ఫస్ట్ అంబిషన్ ఉండాలి. వాళ్ళు టువర్డ్స్ దట్ అంబిషన్ బ్రేక్ అవ్వదు. ఈ మధ్య లవ్ అఫేర్ ఉండని, లవ్ అఫేర్ ఎన్ని ఏదైనా వచ్చినా కూడా నువ్వు యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే యు ఆర్ వాట్ యు ఆర్ వాంట్ టు బికమ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది బ్రేక్ కావద్దు. అది ఏం అనేది కంప్లీట్ కావాలి. ఆ ఏమ్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అదే అంటున్నారు. డాక్టర్ కావాలనుకో, డాక్టర్కి ప్రిపేర్ చేసేటప్పుడు ఫుల్లీ కోఆపరేషన్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఒకరో ఇద్దరు ఉంటారు. 100 మందిలోకి వెళ్ళి ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా డాక్టర్ అయింది. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. సో డెఫినెట్లీ అటువంటి ఫ్రెండ్స్ ఆర్ బికమ్ అటాచ్. ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే మంచి ఒక స్పోర్ట్ ఆడుతున్నా ఎంకరేజ్ చేస్తున్నాను అనుకో, స్టేట్ నేషనల్ వరకు. సో అటువంటి దానికి అటాచ్మెంట్ ఎక్కువ అయితే బాగుంటుంది. సో ఇవి డిఫరెంట్ ఫీల్డ్ వచ్చే వరకు అండర్స్టాండింగ్లో కొంచెం డిఫరెన్స్ అవుతాయి యూనో. సో అలాగా డిఫరెన్స్ అయ్యి మళ్ళీ వాళ్ళు డైవర్ట్ వెళ్ళిపోతారు. ఎక్కడైనా కొంచెం ఏదైనా నెగిటివ్ రాగానే దే వింటూ వాళ్ళ ఫీల్డ్లో. ఇప్పుడు ఏం డాక్టర్ వస్తలేదు, మార్క్స్ వస్తలేవు, లేకపోతే ప్రిపరేషన్ జరుగుతలేదు అనుకో, వాళ్ళ ఎంకరేజ్మెంట్కి డిస్కరేజ్మెంట్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఇస్ వై వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. సో ఎటు తిరిగి మొత్తం మీద పేరెంట్స్ ఏమో మానిటర్ చేయాలి. యువత విద్యార్థులు ఏ ఏజ్లో ఉన్నా పేరెంట్స్తో ఓపెన్గా ఉండడానికే. అంటే సార్, ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ నిలబడేది, బయటికి తీసుకొచ్చేది పేరెంట్సే కదా సార్. మళ్ళీ ఏ ఫ్రెండ్ నిలబడ్డారు, ఎవరు రారు, నోబడీ విల్ కమ్. ఏదన్నా మంచిగా ఉన్నంతసేపు మంచినే, కానీ మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ నిజంగా మన దగ్గర కూడా చాలా మంది కౌన్సిలింగ్కి వచ్చారు. అన్నీ షోప్టప్లో వెళ్ళి అన్నీ దాచిపెట్టి. ఇంకోటి సార్, నేను గమనించింది మన దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్, పేరెంట్స్ స్పేస్ ఇవ్వకపోవడం వల్లనే బయట ఇవన్నిటికీ అలవాటు పడి, అంటే పేరెంట్స్ దగ్గర దొరకాల్సిన లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళు మాట్లాడితే వినడం, వాళ్ళు చెప్తే యాక్సెప్ట్ చేయడం అనేది లేకపోవడమే ఎక్కువ కనబడుతుంది. కరెక్ట్. స్టైల్ గా జరిగే ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి కొంచెం రిక్వైర్మెంట్ ఉందనుకోండి, సపోర్ట్ చేయాలి పేరెంట్స్. ఖర్చులకి ఫ్రెండ్సే పెట్టింది అనుకో, వాళ్ళ ఫ్రెండ్ పెడుతున్నాను, కొంచెం అటాచ్మెంట్ పెరుగుతుంది వాళ్ళకి. సో అలాగా కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళే మూవీస్ తీసుకుపోతారు, వాళ్ళే తీసుకోరు, దాంతో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకో, ఫ్రెండ్షిప్గా పెరిగిపోతుంది. బట్ ఇట్ లీడ్స్ టు ఏ రాంగ్ వే. కానీ మనము కంట్రోల్ అనేది ఉండాలి. ఇప్పుడు మన దగ్గర అంటే మీ ఏజ్లో కూడా ఉంటుంది మిలిటరీ సిస్టమ్ అంటారు కదా, అవునా కదా? మా అన్నయ్య ఉండేవారు, మా అన్నయ్య ఉన్నారు, ఎప్పుడు మిలిటరీ సిస్టంలో కూర్చుంటారు వాళ్ళు. నీది నువ్వు ఇయ్యి, నాది నేను ఇస్తా. ఎందుకు అంటే అంతే మరి, ఎవరికి ఎక్కువ పెట్టడం ఎందుకు మరి? అట్లయితే కలసుడే ఎందుకు? అదొక మజా అట. కానీ ఇది నిజంగా సార్ అప్పుడు నాకు అనిపించేది, అట్లయితే ఎందుకని. కానీ ఇది కూడా మంచిది కదా. ఇప్పుడు కొంతమంది ఊళ్ళో ఉంటారు కదా, ఎవరిది వాళ్ళు ఇస్తారు, అన్నీ వేసేసి
ఒక దగ్గర కలిసి వెళ్ళడమే వాళ్ళ మోటో. ఎవరైనా మీరు అన్నట్టు అటు షేరింగ్ చేసుకుంటే మంచిగా నా కోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు పెట్టారు అంటే ఇక అది ఎక్కడికైనా దారి వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కొంచెం జాగ్రత్త ఉండాలి. అటువంటి పేరెంట్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎవ్రీ టైమ్ సంబడి పుట్టింగ్ మనీ అండ్ టేకింగ్ యూ అని అనుకో. ఇప్పుడు నౌ డేస్ పబ్లలో అలానే చేస్తున్నారు. వాళ్ళకి సర్కిల్ కావాలి, వాళ్ళ సర్కిల్ కావాలి, ఒక్కడు పోలేడు. ఎస్. సో అలాగా చాలా అంత హైటెక్ సిటీ అటు అంతా పోతే గచ్చిపోలేంత లాడ్ ఆఫ్ యూనో చాలా పాడవుతుంది సొసైటీ. సో మనం కేర్ఫుల్ ఉండాలి. ఈ జాబ్ చేసినా కూడా, ఐటీ జాబ్ చేసినా అందులో కూడా అద్భుతంగా ఉన్న వాళ్ళు అదొక సెక్టారే, కానీ చాలా అద్భుతంగా ఉండి ఏ అలవాటు లేకుండా చక్కగా ఉండి ఫ్యామిలీతో ఉంటూ ఎంజాయ్మెంట్ అంటే ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళడం, ఒక పార్క్కి వెళ్ళడం అనే వాళ్ళు కూడా ఉన్నారు. యువత వాళ్ళు కూడా ఉన్నారు, లేరంటే లేదు. యువత ఉన్నారు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు, ఇప్పుడు ఐటీ జాబ్ చేసిన అంతా చిన్న వాళ్ళే డిగ్రీ చేసేసి వచ్చేసారు, అలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక సెక్టార్, దాంట్లో కూడా ఎన్నో రకాల ఇంకొక సెక్టార్ కూడా ఉన్నారు సార్ యువతలోనే. వీకెండ్ సర్వీస్ కూడా చేయాలి, ఎప్పుడు ఎంజాయ్మెంటే అవుతుంది, మనం వీకెండ్ నుండి సర్వీస్ కూడా చేద్దామనే యువత కూడా ఉన్నారు. డమ్ వాళ్ళ దగ్గరికి మన వెళ్ళారు. సో అలాగా అన్నదాశ్రమంకి వెళ్తున్నారు. అటువంటి గుడ్ వీకెండ్ సర్వీస్ బాగుంటుంది. వీకెండ్ ఫార్మింగ్. ఎస్. సో అలాగే అటువంటి కాన్సెప్ట్ అవ్వాలి. వీకెండ్ ట్రాకింగ్ యూనో పోతారు, వాకింగ్ పోతారు, సో ఇవన్నీ సో మెనీ ఇటువంటి దాంట్లో ఫిట్నెస్ సంబంధించినవి జాయింట్లీ వాకింగ్ చేసుడు, 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ 1 ట్రెక్కింగ్ వండర్ఫుల్. అందరూ కలిసి వెళ్ళినట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. మాట్లాడుకుంటూ పోతుంది, ఇవన్నీ ఎక్సర్సైజ్ అవుతుంది. అది ఇటువంటి దాంట్లో వాళ్ళు గ్యాదర్ చేయాలి. అటువంటి ఫ్రెండ్స్ని కూడితే బెటర్ ఉంటుంది. కానీ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి ఇటువంటి దానికి. ఏదైనా లేకపోతే బోర్ అయిపోయినా అనుకో, ఇవి ఏవో పిచ్చి పనులు చేయాల్సి వస్తుంది. పిల్లలు కూడా పేరెంట్స్ని కొన్నిసార్లు అలౌ చేస్తే వాళ్ళకు కూడా పిల్లల మీద నమ్మకం వస్తుంది. అరే మా పిల్లలు ఎంతమందిలో ఉన్నా జమ్ వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు, వాళ్ళు లోటస్ లాగా ఉంటారు, వాళ్ళు గులాబీ లాగే ఉంటారు, వాళ్ళ సర్కిల్ ఎలా ఉన్నా ఉంటారనే కాన్ఫిడెన్స్ పేరెంట్స్ కి ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళే కదా. కంపల్సరీ ఒకసారి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇంకోటి పేరెంట్ కూడా అంత ఓపెన్గా ఉండాలి, పిల్లలతో పాటు పబ్ కూడా పోగలగాలి, పోయి అక్కడ కూర్చోగలగాలి. గమనించి ఏమైంది, ఇప్పుడు కొన్ని చేయాలి, కొన్ని సాక్రిఫైస్ చేస్తే బెటర్ ఉంటుంది. కానీ వాళ్ళు అలో చేయరు. చిల్డ్రన్ ఏం చేస్తారు, మా ఫ్రెండ్స్తో చేస్తాం, వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు, వాళ్ళు నువ్వు కూడా తాగిన అలవాటు చేసుకున్నావు అనుకో. ఎన్ని పబ్ల నుంచి ఎంతోమంది వచ్చి ఎన్ని యాక్సిడెంట్ అయినాయి, ఎంతమందిని ఏమేమి జరిగినాయి అన్ని. కాదు సార్, అసలు ఆ డ్రింక్ అనే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇండ్ల నుండే కదా. పిల్లలు చిన్నప్పుడు చూస్తూ ఉంటే బంధువుల మధ్యలో ప్రోగ్రాంల పేర్లతో, ఎంజాయ్మెంట్ పేర్లతో, అంకుల్తో బాబాయ్లతో కూర్చొని వాడు చిన్నప్పుడు చూశాడు కదా. ఏమంటారు సార్, ఇవాళ ఏదో పబ్ అంటే ఇదని అదని, అందులో లర్నింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు తర్వాత, కానీ అవన్నీ ఇంటి దగ్గర కల్చర్ నుంచే కదా వచ్చినాయి. కానీ ఓవరాల్గా ఏదన్నా ఉండనియండి, అది మనకు ఎంజాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఆడించొద్దు అంటున్నారు మీరు. వండర్ఫుల్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్? మెసేజ్ వాళ్ళ ఐడెంటిటీ ఉండాలి. ఒక ఫ్రెండ్స్ చేసినా కూడా, బట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, చదవాలనుకుంటున్నావో, స్పోర్ట్స్ అచీవ్మెంట్, ఇంకేదైనా అచీవ్మెంటో, అది మానకుండా అది కంటిన్యూ చేసుకుంటా. నువ్వు ఎన్ని ఫ్రెండ్స్ వచ్చినా కూడా నీకు లైక్ మైండెడ్ గుడ్ ఫ్రెండ్స్ని చూజ్ చేసుకో. 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ కావడానికి, కానీ దానికి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్తో తిరుగుడే బెటర్ అని. బాగా సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, ఫ్రెండ్స్ చాలా అవసరం. ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్తో ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ మీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు మీ లక్ష్యానికి సపోర్ట్ చేసే ఫ్రెండ్సే కావాలి. మిమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు, కరెక్షన్ చేస్తే వెళ్ళండి గుడ్, అరే అది కాదు దారి ఇట్లా వెళ్ళు అని. కానీ మిమ్మల్ని డీమోటివేట్ చేసి మీ ఐడెంటిటీని కోల్పోయేటట్టు అయితే అది సరికాని ఫ్రెండ్షిప్. వాళ్ళకున్న అలవాట్లు మీకు ఇష్టం లేకపోయినా రుద్దేటట్టు అయితే అది రాంగ్ ఫ్రెండ్షిప్. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో మీకు సపోర్ట్ చేస్తే, అరే నా దగ్గర ఈ బుక్ ఉంది, ఇగో ఇది తీసుకోను అని మీ ఎదుగుదలకు సపోర్ట్ చేసే ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ కల్చర్. ప్లస్ ఎంజాయ్మెంట్ కోసం ఏదైనా చేయండి, కానీ అది మిమ్మల్ని ఆడించే స్థాయికి వెళ్ళొద్దు, అడిక్షన్ దాకా వెళ్ళొద్దు, అది ఎంజాయ్మెంట్ లాగానే ఉండాలి అనేదే మనం జయంత్ రెడ్డి గారి ద్వారా వారి అనుభవంతో, ఎన్నో పుస్తకాలు రాసిన అనుభవంతో
విన్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు మీ పేరెంట్స్కి అర్థం అవ్వాలి. ఫస్ట్ ఎవరికైనా ముందు పేరెంట్స్కి అర్థం కావాలి. ఎందుకని ఇవాళ ఫ్రెండ్స్ అని వెళ్తాం, ఫ్రెండ్స్కి ఏదైనా ఇస్తే మాట పెరిగిన రోజు వాళ్ళు చెప్తారు నేను నీకు ఈ హెల్ప్ చేసిన, కానీ పేరెంట్ ఎప్పుడు చెప్పరు. మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు పేరెంట్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. కాబట్టి పేరెంట్కి మా పిల్లవాడు, మా అమ్మాయి ఎంతమందిలో ఉన్నా వాళ్ళు జెమ్స్ అనే నమ్మకాన్ని మీరు కలిగియాలి. అండ్ మై డియర్ పేరెంట్స్, మనం కూడా ఈ నేటి తరాన్ని అర్థం చేసుకోవాలి. మా అప్పుడు అలా లేదు, మా అప్పుడు ఇలా లేదని మనం ఉంటే వాళ్ళు కూడా మేము ఇలాగే ఉంటాం, మీ అప్పుడు వేరు మా అప్పుడు వేరు అని ఆ జనరేషన్ మారట్ల, గ్యాప్ పెరగడానికి కారణం ఎవరో ఒకరు క్లోజ్డ్ మైండ్గా ఉండడం. సో పిల్లలైనా పేరెంట్స్ అయినా ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్షిప్తో ఉన్నతంగా ఎదుగుతామని కోరుకుంటూ, వారి ద్వారా మరిన్ని అద్భుతమైన వారు రాసిన 30 పుస్తకాల రివ్యూని నెక్స్ట్ ప్రోగ్రాం నుండి అద్భుతమైన బుక్ రివ్యూ వారి ద్వారానే విందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.